గైస్ ఫైనల్ గా వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఈ రోజు బ్యాక్ బైసప్ అయితే చినిగిపోయింది గైస్. సో ఈ రోజు పండుగ ఉంది, ఎవరు రారనుకున్నారు. సో చాలా మంది అయితే వచ్చారు గైస్, చూడండి గాయస్. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ వీడియో. సో నా లైఫ్ లో ఒక నార్మల్ డే ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాను మీకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆశం వ్లాగ్స్. సో గైస్ ఇప్పుడైతే నేనైతే ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా గైస్. మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకా ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో దిస్ ఇస్ మై స్మాల్ హోమ్. ఒక 2 స్కోప్స్ ఓట్స్ అయితే వేసుకొని కొద్దిగా మిల్క్ అయితే 250 ml మిల్క్ అయితే వేసుకుంటున్నా గైస్. ఒక బనానా వేసుకుంటున్నా. సో పీనట్ బటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ నా దగ్గర అయితే లేదు గైస్. ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని బయట కూర్చొని అయితే తింటున్నా. సో ఎండకి మంచిగా తింటుంటే ఫీల్ కూడా బాగుంటుంది. సో నా ఓట్స్ తినేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. షాప్ అయితే ఓపెన్ చేయాలి గైస్. గాయస్ అసలు ఈ షాప్ ఏందని మీకు తెలియదు కదా. సో ఈ షాప్ వచ్చేసి ఫోటో స్టూడియో అనమాట. ఫోటో స్టూడియో ఇంకా రిపేరింగ్ అన్ని ఇక్కడ చేస్తారు. మీ దగ్గర టీవీలు ఇంకేమైనా రిపేరింగ్ ఉంటే తీసుకురండి గైస్, ఇక్కడ రిపేరింగ్ కూడా ఇంకా చేస్తాము. సో షాప్ లొకేషన్ ఎక్కడ అని చూస్తున్నారా? సో మా విలేజ్ లోనే ఉంది గైస్. చూడండి ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గరనే ఉంటుంది షాప్ వచ్చేసి. ఫోటోస్, జిరాక్స్, కలర్ జిరాక్స్ అన్ని ఉంటుంది మన దగ్గర. సో రిపేరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది గైస్. సో ఇవి అయితే సీడీ ప్లేయర్ గైస్. సో మీ దగ్గర ఏదైనా పాత క్యాసెట్లు ఉంటే సో తీసుకురండి, దాన్ని పెన్ డ్రైవ్లో కూడా ఇంకా చేంజ్ చేసుకోవచ్చు మనం. సో మన షాప్ వచ్చేసి ఇలా ఉంటుంది గైస్. సో ఈరోజు మా డాడీ అయితే లేడు, సో అందుకే నేనైతే ఇక్కడ షాప్లో అయితే కూర్చున్నా. సో ఇప్పుడు ఎటువంటి ఆర్డర్లు ఇట్లా లేవు గైస్. ఆర్డర్ లేవు కాబట్టి సో మనం అయితే ఖాళీగానే ఉన్నాం ప్రజెంట్ అయితే. గాయస్ ఈ వినాయక చవితిలో మీ బాక్సులు, యాంప్లిఫైర్లు ఏమైనా రిపేరింగ్ ఉంటే తీసుకురండి. సో రిపేరింగ్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో మీకు కావాలి కొత్తవి కొనాలనుకుంటే కూడా సో మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు సో మన దగ్గర షాప్ కూడా ఉంది కులెక్చర్లలో. సో దాదాపు మనకు ఒక 15 years నుండి మన కులెక్చర్లలో షాప్ ఉంది. ఆర్కే అంటే అందరికి తెలిసిందే గాయస్. సో బ్రాండెడ్, మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి. సో గాయస్ మీకు ఎవరైనా వినాయక చవితికి బాక్సులు ఏమైనా కావాలంటే కూడా వచ్చేసేయండి, మన షాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. షాప్ లొకేషన్ వచ్చేసి కులెక్చర్లో ఏమంటారు వివేకానంద కాలేజ్ ఉంది కదా, సో కాలేజ్ దగ్గరే ఉంటుంది. సో గాయస్ ఇప్పుడైతే నేనైతే ఏం చేస్తలేను, సిస్టమ్ ఓపెన్ చేసుకున్నా. వైఫై లేదు, నెట్ లేదు. ఎవరు ఈరోజు గిరాకుట్లు రాదు, ఎందుకంటే ఈరోజు మా దగ్గర బోనాల పండుగ. సో గిరాకీ రాదు, ఏమి రాదు. వస్తే ఏదో ఇక వస్తే ఈవినింగ్ వరకు ఎంతో నాకు వస్తుంది. జస్ట్ ఫోటోలకు, జిరాక్స్లకు మాత్రం అంతే. ఇక సాయంత్రం వరకు ఏం చేసేది ఏమి ఉండదు. ఇక పోవాలి, ఇప్పుడు పోయి తినాలి. తిన్న తర్వాత మళ్ళీ నమాసుకోవాలి. ఇంకా తిన్నాక నమాజ్కి మళ్ళీ షాప్లో కూర్చోవాలి. సాయంత్రం జిమ్కోవాలి. సో ఇంకా మీకు చూపిస్తాను అన్ని వీడియోస్ ఎలా ఉంటుందో. ఇప్పుడు లంచ్ చేయడానికి ఇంటికి అయితే వచ్చిన. సో ఈరోజు మనకి లంచ్లో అయితే ఆమ్లెట్ ఉంది, సో పప్పు ఉంది. సో ఈరోజు అయితే మా చెల్లి చేసింది. సో ఇది తిన్న తర్వాత ఉంటానో పోతానో. సో గైస్ ఆమ్లెట్ అయితే మొత్తం ఉప్పు ఉంది గైస్. షాప్ అయితే క్లోజ్ చేసేసి ఇప్పుడైతే జిమ్కి అయితే వచ్చిన. సో చూడండి జిమ్లో అయితే ఎవరు లేరు. సో సగం దూరం నడుచుకుంటూ, సగం దూరం బైక్ మీద, సగం దూరం ఆటోలా. సో ఇలాగ జిమ్కి అయితే వచ్చేసిన గైస్. సో ఈరోజు ఫెస్టివల్ ఉన్నందుకైతే జిమ్కి అయితే ఎవరు రాలేరు గైస్. జస్ట్ నేను ఒక్కనే ఉన్నాను ప్రజెంట్ అయితే. సో చూడాలి, ఇప్పుడైతే మా విలేజ్లో కూడా ఇంకా బోనాల్ ఫెస్టివల్ ఉంది, కులెక్చర్లో బోనాల్ ఫెస్టివల్ ఉంది. సో ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎవరు రాకపోవచ్చు. సో ఈరోజు అయితే బ్యాక్ వర్కౌట్ ఉంది. ఈవినింగ్ జిమ్కి వస్తాను గైస్. ఇంతకుముందు అయితే సో మార్నింగ్ వచ్చేవాడిని, ఇప్పుడైతే ఈవినింగ్ వస్తున్నాను. సో ఎందుకంటే మార్నింగ్ అంత ఎనర్జీ ఉంటుంది ఏం లేదు. సో అందుకే ఈవినింగ్ అయితే వస్తున్నాను. ఓకే గైస్ ఇక వర్కౌట్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈరోజు అయితే బ్యాక్, బైసెప్ రెండు ఇచ్చి పడేసేయాలి ఖాళీ. సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకుందాం గైస్. గైస్ ఫైనల్ గా వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఈరోజు బ్యాక్, బైసెప్ అయితే చినిగిపోయింది గైస్. సో ఈరోజు పండుగ ఉంది, ఎవరు రారనుకున్నారు. సో చాలా మంది అయితే వచ్చారు గైస్, చూడండి. ఓకే గైస్ ఇక వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే ఇంటికి అయితే వెళ్ళాలి ఇక. చలో గాయస్ ఎంకిమామ బండి అయితే దొరికింది, ఇద్దరం అయితే వెళ్తున్నాం ఇంటికి. బోనాల పండుగ ఉంది మా ఊళ్ళో. మామనేమో షాప్ తెరవనికోండి ఈరోజు పండుగ పెట్టుకొని. సో చూడండి ఏం చెప్పాలి అసలు మామ. అంతేనా అంట చూడండి. ఇంకా ఇంటికి అయితే వచ్చేసిన. సో గోదాం దగ్గర అయితే ఉన్నా ఇప్పుడైతే. సో ఇక్కడ అయితే ఇదే మా వాటర్ ప్లాంట్ అనమాట. సో మీరు కూడా ఇంకా సో వాటర్కి వచ్చేసానంటే వచ్చేసింది మన దగ్గరికి. సో వాటర్ అయితే మంచిగా ప్యూర్గా ఉంటాయి గైస్. ప్యూర్ 100% క్లీన్గా అయితే ఉంటాయి వాటర్. సో ఫిల్టర్ వాటర్ గైస్. సో మీరు కూడా వచ్చేసేయండి వాటర్కి. సో ఇక్కడనే మిషన్లు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ టీవీ బొమ్మలు నడుస్తున్నాయి టీవీలో.
కొద్దిసేపు కూర్చోవాలి వాటర్ కాడ. సో ఇక తినాలి తర్వాత. గాయస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి గాయస్. ఇదే మన ఫస్ట్ వ్లాగ్. సో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి గాయస్. బాయ్ అందరికి, లవ్ యూ.